హాయ్ ఎవరీబడి. ఈరోజు మనం రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు మరియు రాజ్యాంగేతర సంస్థలు అనే టాపిక్ కోసం చర్చించుకోబోతున్నాం. అసలు రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఏంటి, రాజ్యాంగేతర సంస్థలు అంటే ఏంటి, వాటి కోసం తెలుసుకునే ముందు ఎందుకు వాటిని రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం, వీటిని రాజ్యాంగేతర సంస్థలు అంటాం అంటే ఏ సంస్థలు లేదా ఏ ఆఫీసులు అయితే రాజ్యాంగం పరంగా ఏర్పాటు చేయబడ్డాయో లేదా వాటి ఏర్పాటుకు సంబంధించి అందులో ఉండే సభ్యుల యొక్క అర్హతలకు సంబంధించి రాజ్యాంగంలో ప్రస్తావించబడిందో వాటిని రాజ్యాంగ సంస్థలు అంటారు. అలా కాకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల కావచ్చు లేదా పార్లమెంట్ చేసిన చట్టాల వల్ల కావచ్చు ఏర్పడిన సంస్థల్ని రాజ్యాంగేతర సంస్థలు అంటాం. సో రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ, రాజ్యాంగం సూచించిన విధంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థలు రాజ్యాంగ సంస్థలు. అలా కాకుండా మనం చెప్పుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు లేదా పార్లమెంట్ చేసిన చట్టాల ద్వారా ఏర్పాటు చేయబడ్డ వాటిని రాజ్యాంగేతర సంస్థలు అంటాం. ఒకసారి రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు ఏవేవి ఉన్నాయో చూద్దాం. రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు. రాజ్యాంగబద్ధ సంస్థలు మనకు వచ్చేవి ఏంటంటే ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్, ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అలాగే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్స్, అదేవిధంగా యూపీఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎస్పీఎస్సీస్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, అలాగే జాతీయ మైనారిటీ కమిషన్. అలాగే మైనారిటీ కమిషన్, మైనారిటీలో భాషాపరమైన మైనారిటీలు ఉన్నారు, మనకి యొక్క మతపరమైన మైనారిటీ, ఈ రెండింటికి సంబంధించి 2 కమిషన్లు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి రాజ్యాంగేతర సంస్థలు. వీటికి సంబంధించి రాజ్యాంగంలో ప్రస్తావించబడింది కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పుకుంటాం. ఇప్పుడు రాజ్యాంగేతర సంస్థలు తీసుకుంటే మనం అందులో ఫస్ట్ వన్ తీసుకుంటే మనకి మానవ హక్కుల సంఘం, అలాగే జాతీయ మహిళా సంఘం, అలాగే లోక్పాల్, లోకాయుక్త, అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఇలా ముఖ్యమైన మనకి రాజ్యాంగేతర సంస్థలు. వీటికి సంబంధించిన ప్రస్తావన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇవి ఉదాహరణకి మానవ హక్కుల సంఘం తీసుకుంటే ఈ మానవ హక్కుల సంఘం అనేది పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది కానీ రాజ్యాంగపరంగా ఏర్పాటు చేయబడింది కాదు. అలాగే ఇవి తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి కానీ రాజ్యాంగపరంగా ఏర్పాటు చేయబడినవి కాదు. కాబట్టి వీటిని రాజ్యాంగేతర సంస్థలు అంటాం. ఇవి రాజ్యాంగం ప్రకారం వీటి రాజ్యాంగంలో ప్రస్తావించబడింది కాబట్టి వీటిని రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం. వాటిలో ముందుగా మనం రాజ్యాంగబద్ధ సంస్థలు మాట్లాడుకోబోతున్నాం. దానిలో మొదటిగా ఎన్నికల సంఘం కోసం చూద్దాం. ఎన్నికల సంఘం ఆర్టికల్ 324. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆర్టికల్. ఈ ఎన్నికల సంఘం తీసుకుంటే మనకి దీని యొక్క ముఖ్యమైన విధి కర్తవ్యాలు ఏంటి అంటే ఇది ఆల్ ఇండియా బాడీ. ఆల్ ఇండియా బాడీ అంటే అఖిల భారత స్థాయిలో ఉండేది ఇది. కాబట్టి దీని యొక్క ఎవరికి ఇది ఎన్నికలు కండక్ట్ చేస్తుందంటే ఒకటి రాష్ట్రపతి ఎన్నికలు ఇది కండక్ట్ చేస్తుంది. దానికి ముందు ఎలా రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, పార్లమెంట్, అలాగే రాష్ట్ర శాసనసభలకి వీటికి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది ఈ ఎన్నికల సంఘం యొక్క బాధ్యత. ఇది అఖిల భారత స్థాయిలో ఉంటుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఉండే లోక్సభ స్థానాలకి అలాగే ప్రతి రాష్ట్రంలో ఉండే శాసనసభ స్థానాలకి ఎన్నికలు నిర్వహించడం కోసం ఒక ప్రాంతీయ ఎన్నికల సంఘం కూడా ఉంటుంది.
ఇప్పుడు ఎన్నికల సంఘం యొక్క స్ట్రక్చరు అదే నిర్మాణం అన్న సభ్యులు వీటి కోసం ఒకసారి చూసుకుంటే ఈ ఎన్నికల సంఘం అనేది ప్రారంభంలో ఇది ఏకసభ్య సంఘంగా పనిచేసింది. అంటే ఇప్పుడు మొదటి సాధారణ ఎన్నికలు 1952 నుంచి 1988 వరకు కూడా ఇది ఏకసభ్య సంఘంగానే పనిచేసింది. కాకపోతే ఇది 1988లో ఏం జరుగుతుందంటే అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 21 సంవత్సరాలు ఓటింగ్ ఏజ్ ఉండేది, దాన్ని 18 సంవత్సరాలు తగ్గించింది. ఎలా తగ్గించింది అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21 సంవత్సరాలు ఉండే ఓటింగ్ వయసుని 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. సో ఎప్పుడైతే 21 నుంచి 18కు తగ్గిందో నెంబర్ ఆఫ్ ఓటర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల సంఘం మీద పని భారం పెరుగుతుంది. కాబట్టి 1989లో ఇది త్రిసభ్య సంఘంగా మారింది. 52 నుంచి 88 వరకు ఏకసభ్య సంఘమే, కానీ దీనివల్ల ఓటింగ్ ఏజ్ తగ్గి ఇది మళ్ళీ మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటింగ్ వయసు తగ్గించడం జరిగిందంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21 సంవత్సరాలు ఉండే ఓటింగ్ వయసుని 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. సో ఇప్పుడు ఇది 1989లో ఇది త్రిసభ్య సంఘంగా మారింది. త్రిసభ్య సంఘంగా మారితే మళ్ళీ 1990లోని మనకి విపి సింగ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, దాన్ని మళ్ళీ ఏకసభ్య సంఘంగా మారుస్తుంది. మళ్ళీ 1993లోని పివి నరసింహారావు ప్రభుత్వం దాన్ని మళ్ళీ త్రిసభ్య సంఘంగా మారుస్తుంది. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మరో ఏ సంవత్సరం నుంచి ఎన్నికల సంఘం త్రిసభ్య సంఘంగా కొనసాగడం మొదలుపెట్టింది అంటే 1993లో పివి నరసింహారావు ప్రభుత్వం దాన్ని మళ్ళీ ఏకసభ్య సంఘం నుంచి త్రిసభ్య సంఘంగా మార్చడం జరిగింది. ఒక్కసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకుంటే 52 నుండి 88 వరకు కూడా అది ఏకసభ్య సంఘంగా కొనసాగింది. ఈ 88లోని ఓటింగ్ వయసు తగ్గించడం వల్ల దాని త్రిసభ్య సంఘంగా అయింది. మళ్ళీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం తర్వాత విపి సింగ్ ప్రభుత్వం 90లో వచ్చి ఆ 90లో వచ్చిన విపి సింగ్ ప్రభుత్వం మళ్ళీ పాత పొజిషన్ తీసుకుంది. అంటే ఏంటి, త్రిసభ్య సంఘం నుండి ఏకసభ్య సంఘానికి పట్టుకెళ్ళింది. ఎప్పుడు 19లో. మళ్ళీ 1993లో పివి నరసింహారావు ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని మళ్ళీ త్రిసభ్య సంఘంగా మార్చింది. సో ఇప్పుడు మనకి గుర్తుపెట్టుకోవాల్సిందంటే 1993 నుండి ఇప్పటి వరకు అంటే ఈ రోజు 2015 వరకు కూడా ఎన్నికల సంఘం అనేది త్రిసభ్య సంఘంగానే కొనసాగుతుంది. ఎగ్జామ్లో అది ఇంపార్టెంట్. ఏ సంవత్సరం నుండి ఎన్నికల సంఘం అనేది త్రిసభ్య సంఘంగా పనిచేయడం మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు త్రిసభ్య సంఘం అనుకున్నాం కాబట్టి అందులో ఉండే సభ్యులు ఎవరెవరు అంటే ఎన్నికల సంఘంలోని ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎలక్షన్ కమిషనర్ మరియు ఇతర ఎలక్షన్ కమిషనర్స్, ఎన్నికల కమిషనర్లు, ఇతర ఈసీస్. ఒక ప్రధాన ఎన్నికల సంఘం, ఇద్దరు ఇతర ఈసీలు, మొత్తం ముగ్గురు త్రిసభ్య సంఘం. ఇది ఇక్కడ ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ సుపీరియర్ కాదు, వీళ్ళు సబార్డినేట్లు కాదు. ప్రధాన ఎన్నికల అధికారి మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు ఇద్దరూ కూడా సమాన హోదా, సమాన వేతనమే తీసుకుంటారు. ఇతను ప్రధాన ఎన్నికల కమిషనర్ కాబట్టి ఎక్కువ హోదా ఎక్కువ వేతనం, వీళ్ళకి తక్కువ హోదా తక్కువ వేతనం ఉండడం జరగదు. ఇది మళ్ళీ ఇంపార్టెంట్. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు కిందని ఇద్దరు సమాన హోదా సమాన వేతనం, అసమాన హోదా సమాన వేతనం, సమాన వేతనం అసమాన హోదా, సమాన హోదా సమాన వేతనం, ఇలా మనకు ఆప్షన్స్ జంబిల్ చేసి ఇవ్వడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధాన ఎన్నికల సంఘ అధికారి మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు ఇద్దరు కూడా సమాన హోదా సమాన వేతనం, ఈక్వల్ స్టేటస్ అండ్ ఈక్వల్ శాలరీ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. హోదా, ఇతని హోదా ఈక్వల్ టు ఇతని హోదా మరియు వేతనం ఈక్వల్ టు వీళ్ళ హోదా మరియు వేతనం. అంటే ప్రధాన ఎన్నికల అధికారి, ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు సమాన హోదా సమాన వేతనం తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా విషయంలోని ఈ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఎలా డిసైడ్ చేస్తారు అంటే మెజారిటీ, అంటే ముగ్గురులోని ఇద్దరు దాన్ని సపోర్ట్ చేస్తే ఆ విషయాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది దీని యొక్క నిర్మాణం. ప్రస్తుతానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు ఉన్నారు. ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ ముగ్గురు కూడా సమాన హోదా సమాన వేతనం తీసుకుంటారు. తర్వాత తీసుకుంటే వీళ్ళ యొక్క అర్హతలు తీసుకుంటే ఈ ప్రధాన ఎన్నికల సంఘంలో ఉండే సభ్యులకు అర్హతలకు సంబంధించి రాజ్యాంగం ఎటువంటి ప్రస్తావన చేయలేదు. ఇది ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలక్షన్ కమిషన్ నియమించాలని చెప్పి రాజ్యాంగం ఎటువంటి ప్రస్తావన చేయలేదు. సాధారణంగా ఇప్పుడు మనం ఫాలో అవుతున్న పద్ధతి ఏంటంటే ఐఏఎస్ క్యాడర్ చెందిన వాళ్ళని ఈ ఎన్నికల కమిషన్లకు నియమించడం జరుగుతుంది తప్ప ఐఏఎస్ల వాళ్ళనే నియమించాలని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావన లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్నికల కమిషన్లకు సంబంధించి అర్హతలకు సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి ప్రస్తావన కూడా జరగలేదు. అది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత వీళ్ళ యొక్క రిటైర్మెంట్ వయసు ఏంటి, పదవీ కాలం ఏంటి అంటే సాధారణంగా వీరు 6 సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
అంటే ఏ రోజైతే అపాయింట్ అయ్యారో ఆ రోజు నుంచి 6 సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు. లేదా ఈలోగా వాళ్ళకి 65 సంవత్సరాలు నిండిపోతే, ఏదో 100 సంవత్సరాలు నిండిపోయినట్టు అలా అనుకోవద్దు, 65 సంవత్సరాలు మాత్రమే. ఈ 65 సంవత్సరాలు నిండిపోతే వాళ్ళు రిటైర్ అయిపోతారు. ఇది ఒక్కసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి, సాధారణంగా మనం ఒక బండి తీసుకుంటాం, ఒక 2 వీలర్ ఏదో తీసుకుంటే ఫస్ట్ సర్వీసింగ్ డేట్ ఇస్తాడు మనకి, ఇన్ని కిలోమీటర్లు లేదా 1 మంత్ లోపు అని చెప్పి. ఏది ముందైతే దాని ప్రకారం ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్తాం. అలాగే ఇక్కడ కూడా పదవిలో నియమించిన దగ్గర నుంచి 6 సంవత్సరాలు ఉంటారు. ఈ 6 సంవత్సరాలు పూర్తయ్యే లోపలే వాళ్ళ వయసు కనుక 65 సంవత్సరాలు పూర్తయిపోతే అప్పుడు వాళ్ళు పదవి నుంచి తొలగించబడతారు. ఇది వాళ్ళ యొక్క పదవీ విరమణకు సంబంధించిన విషయం. అయితే వీళ్ళు ఏ క్షణమైనా కూడా తమ యొక్క రాజీనామాని రాష్ట్రపతికి సమర్పించి వీళ్ళు రాజీనామా చేయవచ్చు. ఎందుకంటే రాష్ట్రపతి వీళ్ళు నియమిస్తారు కాబట్టి రాజీనామాని రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్ కావచ్చు మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్రపతి నియమించబడతారు. కాబట్టి ఏ క్షణమైనా వీళ్ళ యొక్క రాజీనామాని రాష్ట్రపతికి సమర్పించి రాజీనామా చేయవచ్చు. అదేవిధంగా వీళ్ళని ఏ క్షణమైనా అసమర్థత మరియు దుష్ప్రవర్తన అనే ఈ ఆధారాల ఈ యొక్క బేసు చేసుకుని పదవి నుంచి తొలగించవచ్చు కూడా. అయితే వీళ్ళ నుంచి పదవి నుంచి తొలగించే విధానం ఏంటంటే, ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పదవి నుంచి తొలగిస్తారో అలాగే వీళ్ళని కూడా పదవి నుంచి తొలగిస్తారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, పరీక్షలోని ఈ క్రింది వాళ్ళలో ఎవరెవరు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలో తొలగించబడతారని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనం న్యాయ వ్యవస్థ కనుక గుర్తు చేసుకుంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానం సమయం వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుందాం. మీరు కూడా ఎప్పుడో వినుంటారో మర్చిపోయింటారో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఏంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానం? సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే యొక్క రెజల్యూషన్ అంటే ఆ యొక్క తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానాన్ని పార్లమెంట్ యొక్క ఉభయ సభల్లో దేని అందైనా ప్రవేశపెట్టవచ్చు. కాకపోతే లోక్సభలో ప్రవేశపెట్టాలంటే దానికి సంబంధించి 100 మెంబర్స్ సపోర్ట్ అవసరం. అలాగే రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 50 మంది సభ్యులు మద్దతు అవసరం. మద్దతులు ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ మీద వచ్చిన అభియోగాల్ని విచారించడం కోసం సభాధ్యక్షుడు, లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే చైర్మన్, 3 సభ్యులతో కొన్ని కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని పార్లమెంట్లో ఓటింగ్ పెడతారు. పార్లమెంట్లో ఓటింగ్ పెట్టిన తర్వాత ఆ బిల్లు కనుక పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజార్టీతో ఆమోదించబడితే, ఉభయ సభలు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించబడితే అప్పుడు పదవి నుంచి తొలగిస్తారు. అది సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానం. ఈ యొక్క ఎన్నికల కమిషన్లో ఉండే సభ్యులు లేదా ఎన్నికల సంఘంలో ఉండే సభ్యులను కూడా ఇదే విధానంలో తొలగిస్తారు. తొలగింపు ఈక్వల్ టు సుప్రీంకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జిలు తొలగించే విధానం. ఇప్పుడు అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎన్నికల సంఘంలో మనకి 3 ఉంటారని చెప్పుకున్నాం కదా, ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు. అయితే ఈ ఇద్దరు ఎన్నికల కమిషనర్లని కూడా తొలగించాలంటే దానికి ఇతని యొక్క సిఫార్సులు అవసరం. ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సుల మేరకే ఇతర ఎన్నికల కమిషనర్లని తొలగిస్తారు. అలాగే రాష్ట్రాల్లో ఉండే లోక్సభ స్థానాలకి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే తెలంగాణలో లోక్సభ స్థానాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎంపీలు ఎలక్ట్ అయ్యారు, అలాగే టీడీపీ నుంచి ఎంతమంది ఎలక్ట్ అయ్యారు, కాంగ్రెస్ నుంచి ఒకరు ఇద్దరు ఎలక్ట్ అయ్యారు. ఆ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ స్థానాలకి ఎన్నికలు కండక్ట్ చేయడం కోసం ఈ ఎన్నికల సంఘానికి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాంతీయ ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ఆ ప్రాంతీయ ఎన్నికల కమిషనర్లని కూడా రాష్ట్రపతి నియమిస్తారు. బట్ వాళ్ళని నియమించే ముందు రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషన్ సంప్రదించి ప్రాంతీయ ఎన్నికల కమిషనర్లు నియమిస్తారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా, ప్రాంతీయ ఎన్నికల కమిషనర్లు వేరు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు వేరు. ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు చేసే పని ఏంటి? నిన్న మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క పంచాయతీలు మున్సిపాలిటీకి సంబంధించి గవర్నర్ ఆర్టికల్ 243K ప్రకారం ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమిస్తారు. అతని యొక్క బాధ్యత ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉండే పంచాయతీలకి లేదా పంచాయతీలు మరియు మున్సిపాలిటీలకి ఎన్నికలు నిర్వర్తించడం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పని. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వేరు, ప్రాంతీయ ఎన్నికల కమిషనర్ వేరు. అది ఇక్కడ మనం క్లారిఫై చేసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గవర్నర్తో నియమించబడతారు, కానీ ప్రాంతీయ ఎన్నికల కమిషనర్ని రాష్ట్రపతి నియమించబడతారు. ఇందా చెప్పుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఒక ఆల్ ఇండియా బాడీ కాబట్టి ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకి ఎన్నికలు కండక్ట్ చేయడం కోసం దానికి ఒక బ్రాంచెస్ లాంటివి ప్రాంతీయ ఎన్నికల కమిషనర్లు అనేవి ఒక బ్రాంచ్ ఆఫీసులు, సింపుల్గా మన భాషలో చెప్పుకోవాలంటే. ఇది ఎన్నికల కమిషన్ సంబంధించి మనకి ఇంపార్టెంట్ విషయాలు. అయితే ఎన్నికల కమిషన్ చేసే విధులు ఏంటి, ఏ పని చేస్తుంది? ఇందా మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ వన్, రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి మరియు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వర్తించడం దానికి ప్రథమ కర్తవ్యం. అదేవిధంగా
రెండోది ఏంటంటే ఓటర్ల జాబితా తయారు చేయడం, ఓటర్ల లిస్ట్ తయారు చేయడం, అర్హులైన వాటిని ఓటర్ల జాబితాలో చేర్పించడం. అదేవిధంగా ఏ కారణాల వల్లైనా అంటే మనకి బూత్ క్యాప్చరింగ్ అంటున్నాం. అప్పట్లోని 90sలో మనకి ఈ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లోని నక్సలర్స్ మావోయిస్టులు వచ్చి బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్ళిపోయి వాటిలో ఇంకులు పోసాడు. అది బూత్ క్యాప్చరింగ్ అంటే. అలాంటి బూత్ క్యాప్చర్ జరిగినప్పుడు లేదా రిగ్గింగ్ జరిగినప్పుడు ఎన్నికల్ని రద్దు చేయటం, అది దీని యొక్క విధే. ఎన్నికలు రద్దు చేయడం దీని యొక్క విధి. అలాగే పోటీ చేసిన పార్టీలకి లేదా ఇంటి స్వతంత్ర అభ్యర్థులకి ఎన్నికల గుర్తులు కేటాయించడం. సింబల్స్ తీసుకుంటే మనకి టీఆర్ఎస్ తీసుకుంటే కారు, కాంగ్రెస్ తీసుకుంటే హస్తం, బీజేపీ తీసుకుంటే కమలం పువ్వుల గుర్తులున్నాయి కదా, ఆ ఎన్నికల గుర్తులు ఎన్నికల కమిషనే ఇస్తుంది. అదేవిధంగా పార్టీల యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా, వాటి యొక్క పనితీరు ఆధారంగా ఆ పార్టీలకి జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అనే గుర్తింపు. ఉదాహరణ తీసుకుంటే మనకు జాతీయ పార్టీలు తీసుకుంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ, అలాగే బీజేపీ జాతీయ పార్టీ, అలాగే సిపిఎం, సిపిఐ ఇవి జాతీయ పార్టీలు. ఆ జాతీయ పార్టీ అనే గుర్తింపు దేని ఆధారంగా ఇస్తారు? దేని ఆధారంగా అంటే ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలి అంటే దానికి ఉండవలసిన అర్హతలు ఏంటంటే, ఒకటి, లోక్సభ ఎన్నికల్లో పోలే చెల్లిన ఓట్లలో, ఇక్కడ మొత్తం చాలా 10 పోలు అవుతాయి. ఉదాహరణకు మనం చెప్పుకుంటే మొత్తం లోక్సభ ఎన్నికల్లో 10 ఓట్లు పోలేయి అనుకుందాం. ఆ పోలైన ఓట్లలో చెల్లిన ఓట్లు అని మనం క్లియర్గా చెప్పుకున్నాం. పోలేయి చెల్లిన ఓట్లో అంటే 10లోని ఇప్పుడైతే ఈవీఎంలు ఉన్నాయి కాబట్టి ఈవీఎంలోని ఒక క్యాండిడేట్ కొంతమంది ఉంటారు, వాళ్ళ ఓట్ని ఒకసారి కాంగ్రెస్కి గుర్తారు, మళ్ళీ తర్వాత బీజేపీకి గుర్తారు. ఇది చెల్లదు, అది తెలిసిందే మనకి కదా. అలా కాకుండా చెల్లని ఓట్లు పక్కన పెడితే మొత్తం పోలైన ఓట్లో ఎన్నైతే వ్యాలిడ్గా పర్ఫెక్ట్గా ఉన్నాయో అలాంటి ఓట్లలో లోక్సభ ఎన్నికల్లో పోలే చెల్లిన ఓట్లలో 1/6 ఓట్లు 1/6% రావాలి. 1/6% రాకపోతే దానికి మనం ఏమంటే చూసారా, మనం జనరల్గా చెప్పు డిపాజిట్లు కూడా రాలేదు క్యాండిడేట్కి అంటాం. డిపాజిట్లు కూడా రాలేదంటే ఉదాహరణకి నేనే ఉన్నాను, నేను ఒక పార్టీ నుంచి పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు నా నియోజకవర్గంలో ఎన్నైతే పోలయ్యే ఓట్లు ఆ చెల్లిన ఓట్లలో కనుక నాకు 1/6 వంతు సీట్లు రాకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 10,000 డిపాజిట్ చేయాలి. ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఇంకెక్కడ కానీ 10,000 డిపాజిట్ చేయాలి. నాకు ఈ మొత్తం ఓట్లో 1/6 వస్తే నా డిపాజిట్ నాకు ఇచ్చేస్తారు. 1/6 రాకపోతే 10,000 తిరిగి రావు. అదే డిపాజిట్ కూడా దక్కలేదంటే దాని అర్థం అది. ఈ డిపాజిట్ కూడా దక్కలేదు అనేది మనం జనరల్గా వినే ఉంటాం సాధారణంగా, కాకపోతే ఎప్పుడు పెద్దగా అటెన్షన్ పే చేయలేదు కాబట్టి ఇప్పుడు పే చేసి చదువుకుంటున్నాం అంతే. రైట్. జాతీయ పార్టీ గుర్తుంటే లోక్సభ మొత్తం పోలే లోక్సభ ఎన్నికల్లో పోలే చెల్లిన ఓట్లో 1/6 సీట్లు రావాలి, లేదా 1/6% సీట్లు పొందిన పార్టీ అయి ఉండాలి, లేదా కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. ఇదొక కండిషన్. ఇది కాకపోతే ఇది కనీసం ప్రాంతీయ పార్టీగా, ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీ. ఈ టీఆర్ఎస్ కనుక జాతీయ పార్టీగా గుర్తింపు కావాలంటే ఫస్ట్ కండిషన్ ఇదైనా ఉండాలి, లేదా 4 రాష్ట్రాల్లోని టీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి తీరాలి. అప్పుడు కూడా దానికి జాతీయ పార్టీ హోదా వస్తుంది. లేదా లోక్సభ మొత్తం స్థానాల్లో కనీసం 2% స్థానాలు పొంది ఉండాలి. లోక్సభ మొత్తం స్థానాలు అంటే మనకి 545, దీనిలో 2% అంటే కనీసం 11 స్థానాల్లో ఆ పార్టీ యొక్క అభ్యర్థులు గెలుపొంది తీరాలి. ఇది ఎలాగా, ఒక రాష్ట్రంలో కాదు 3 రాష్ట్రాల్లో లోక్సభ మొత్తం స్థానాల్లో కనీసం 2% స్థానాలు 3 రాష్ట్రాల్లో గెలుపొందితే దానికి జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుంది. ఒకసారి మళ్ళీ చూసుకుంటే మనం జాతీయ పార్టీగా గుర్తింపు కావాల్సిన అర్హతలు ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో పోలే చెల్లిన ఓట్లలో 1/6% ఓట్లు పొందిన పార్టీ అయి ఉండాలి, లేదా 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి, లేదా లోక్సభ మొత్తం స్థానాల్లో 2% స్థానాలు 3 రాష్ట్రాల్లో పొంది ఉండాలి. అప్పుడు అది దానికి జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుంది. అయితే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే మరి దానికి కావాల్సిన అర్హతలు ఏంటి?
ప్రాంతీయ పార్టీ గుర్తింపు అంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే అక్కడ లోక్సభ చెప్పుకున్నాం, ఇక్కడ శాసనసభ చెప్పుకున్నాం. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోలే చెల్లిన ఓట్లలో 1/6% సీట్లు పొంది ఉండాలి, లేదా 1/6% ఓట్లు పొంది ఉండాలి, లేదా ప్రతి 25 లోక్సభ స్థానాల్లో ఒక స్థానం కనీసం ప్రతి 25 లోక్సభ స్థానాల్లో ఒక లోక్సభ స్థానం ఆ పార్టీ గెలుపొందాలి, లేదా కనీసం 3% శాసనసభ స్థానాలు గెలుపొందాలి, కనీసం 3% శాసనసభ స్థానాలు గెలుపొంది ఉండాలి, ఇవి ఏదైనా ఒక పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి కావాల్సిన అర్హతలు. సో వాటి యొక్క పనితీరు ఆధారంగా ఎన్నికల సంఘం అనేది ఆ రాజకీయ పార్టీలకి జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అనే గుర్తింపులు ఇవ్వడం ఎన్నికల సంఘం యొక్క ఇంకొక విధి. ఇంకా సాధారణంగా తీసుకుంటే మనకి ఈ యొక్క ఓటర్ ఐడి కార్డులు జారీ చేయడాలు ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం. మనకి ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్లో తీసుకుంటే గవర్నెన్స్ అని పెట్టారు. గవర్నెన్స్ అంటే ఏంటి, ఎక్కడెందుకు చెప్తున్నాడు గవర్నెన్స్ కోసం అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి మాట్లాడుకోవడం మంచిది. గవర్నెన్స్ అంటే ఏంటి అంటే ప్రజలకి జవాబుదారీతనం వహిస్తూ నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా సేవలను అందించే వ్యవస్థే గవర్నెన్స్. సో ఎన్నికల సంఘంలో గవర్నెన్స్ ఏంటి, ఇప్పుడు మనం తీసుకున్నాం ఈ ఈవీఎంలు గవర్నెన్స్లో ఒక పార్టే. నిష్పక్షపాతంగా అంతకుముందు అయితే రిగ్గింగ్ జరిగేది ఎవడు తెలిసేది కాదు. ఈ ఓటర్ ఐడి కార్డులు తీసుకురావడాలి, ఓటర్ ఐడి కార్డు రావడం కూడా గవర్నెన్స్లో భాగమే. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎన్నికల విధానంలో సంస్కరణలకు సంబంధించి గతంలో దినేష్ గోస్వామి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కమిటీ ఏంటి, దాని సిఫార్సులు ఏంటి అనేవి మనకి గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, సివిల్ సర్వీసులు అక్కడ అవసరం. ఇక్కడ మన గ్రూప్ 2 స్థాయిలో ఎలాగలుగుతుంటే దినేష్ గోస్వామి కమిటీ దేనికి సంబంధించింది అంటే దినేష్ గోస్వామి కమిటీ ఎన్నికల సంస్కరణలకి సంబంధించిన కమిటీ. దినేష్ గోస్వామి కమిటీ లేదా దినేష్ గోస్వామి సంఘం, ఇది దినేష్ గోస్వామి సంఘం ఎన్నికలలో సంస్కరణలు సూచించడానికి ఏర్పాటు చేసిన సంఘం. సరే, ఎన్నికల్లో సంస్కరణ సూచించింది, అది అమలు పరిచారా లేదా అనేది రాజకీయ విషయం అవుతుంది, అది మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఆ సంఘం ఏంటి, దేనికి సంబంధించింది అది మాత్రం మనకి గ్రూప్ 2 స్థాయిలో అవసరం. కాబట్టి దినేష్ గోస్వామి ఎన్నికల సంస్కరణలు, ఇది దినేష్ గోస్వామికి సంబంధించిన సంఘం. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించి. మరి ఇప్పుడు సందర్భంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మాట్లాడుకుంటే అయిపోతుంది. మళ్ళీ ప్రత్యేకంగా కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం. అది మనం 324 చెప్పుకున్నాం కాబట్టి ఇది 243K. మనం పంచాయతీలు చెప్పుకున్నాం ఈ ఆర్టికల్ కోసం. రాష్ట్ర ఎన్నికల సంఘం 243K. రాష్ట్రంలో ఉండే పంచాయతీలకి మరియు మున్సిపాలిటీలకి ఎన్నికలు నిర్వహించడం కోసం రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని నియమిస్తారు. ఎలాగైతే కేంద్ర ఎన్నికల సంఘం విధులు ఉన్నాయో ఇది కూడా అంతే, కేవలం ఎన్నికలు నిర్వర్తించడాలు. అయితే ఇక్కడ రాజ్యాంగం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘంలో పనిచేసిన వాళ్ళకి ఎటువంటి అర్హతలు రాజ్యాంగం పేర్కొనలేదు, ఇక్కడ కూడా ఎటువంటి అర్హతలు కూడా పేర్కొనలేదు. సాధారణంగా ఐఏఎస్ఎల్ఏ దీనికి కూడా నియమిస్తారు. అయితే మనం చెప్పుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఆ సభ్యుల్ని రాష్ట్రపతి నియమిస్తారు, రాష్ట్రపతి తొలగిస్తారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని గవర్నర్ నియమిస్తారు. తొలగించే విధానం ఏంటంటే అక్కడ తీసుకుంటే మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలో వాళ్ళని తొలగిస్తారని చెప్పుకున్నాం. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అయితే హైకోర్టు న్యాయమూర్తుల్ని లేదా హైకోర్టు జడ్జిలను తొలగించే విధానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కూడా తొలగిస్తారు. ఇది ఈ మాత్రం సరిపోతుంది మనకి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి. అయితే ఈ 243K అనేది రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసే బాధ్యత గవర్నర్కి ఎప్పుడు వచ్చిందంటే మనం మాట్లాడుకున్నట్టు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ పంచాయతీలకు రాజ్యాంగపరమైన హోదా కల్పించడం జరిగింది. తద్వారా ఆ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రంలో గవర్నర్కి ఈ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసే అవసరం, రాష్ట్ర ఎన్నికల అధికారం లేదా బాధ్యత జరిగింది. ఇది రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన విషయం. ఇది మనకి గ్రూప్ 2 స్థాయిలో ఎన్నికల సంఘానికి సంబంధించి తీసుకుంటే మనకి ముఖ్యంగా ఆర్టికల్ మీద అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా
ఓటింగ్ వయసును తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఏ సంవత్సరం నుండి భారత ఎన్నికల సంఘం అనేది త్రిసభ్య సంఘం కొనసాగుతూ వచ్చింది అనేది కూడా గతంలో అడగడం జరిగింది. అదేవిధంగా మనం ఇందా చెప్పుకున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు సమాన హోదా, సమాన వేతనం అది కూడా స్టేట్మెంట్గా ఇచ్చే అవకాశం ఉన్నది. అలాగే తొలగించే విధానానికి సంబంధించి తొలగించే విధానం కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానం తొలగిస్తారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి వచ్చేసరికి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమించేది గవర్నర్ అయినా తొలగించేది మాత్రం హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలో వీళ్ళని తొలగిస్తారు. కానీ నియమించే అధికారం మాత్రమే గవర్నర్కి ఉంది, తొలగించే అధికారం గవర్నర్కి లేదు. అలాగే ఏ ఆర్టికల్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిందంటే ఆర్టికల్ 243K. ఇవి రాష్ట్ర ఎన్నికల సంబంధించి మనకి గ్రూప్ 2లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న ఏరియాలు. నెక్స్ట్ తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థ తీసుకుంటే మనకి ఆర్థిక సంఘం. ఆర్టికల్ 280. దీని ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి సిఫారసులు చేయడం కోసం ప్రతి 5 సంవత్సరాలకి రాష్ట్రపతి ఒక ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. దేనికోసం అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి సంబంధించి సిఫారసులు చేయడం కోసం రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకి ఒక ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఈ ఆర్థిక సంఘం అనేది బహుసభ్య సంఘం. అంటే దీనిలోని ఒక చైర్మన్, అలాగే వైస్ చైర్మన్, అదేవిధంగా 4 సభ్యులు ఈ ఆర్థిక సంఘంలో ఉంటారు. చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 4 సభ్యులు. వీళ్ళందరినీ కూడా రాష్ట్రపతి నియమిస్తారు. అందరిని నియమించేది రాష్ట్రపతి. అయితే ఇక్కడ మనం ఇందాక ఎన్నికల సంఘానికి సంబంధించి రాజ్యాంగం ఎటువంటి అర్హతలు కూడా సూచించలేదని చెప్పుకున్నాం. కానీ ఈ చైర్మన్కి మరియు సభ్యులకి రాజ్యాంగం కొన్ని అర్హతలు సూచించింది. ఏంటి అంటే అది చైర్మన్కి సంబంధించిన అర్హత తీసుకుంటే చైర్మన్ ప్రజా వ్యవహారాలలో నిపుణుడై ఉండాలి. షుడ్ బి ఎక్స్పర్ట్ ఇన్ పబ్లిక్ అఫైర్స్. ప్రజా వ్యవహారాలలో నిపుణుడై ఉండాలి. ఇతర సభ్యులు తీసుకుంటే ఒకరు హైకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హతలు కలిగిన వ్యక్తిని డైరెక్ట్గా హైకోర్టు న్యాయమూర్తినైనా నియమించవచ్చు సభ్యుడిగా, లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హతలు కలిగిన వ్యక్తిని కూడా ఇందులో ఒక సభ్యుడిగా నియమించవచ్చు. ఇంకొక సభ్యుడు తీసుకుంటే ప్రభుత్వ ఖాతాల నిర్వహణలో గవర్నమెంట్స్ అకౌంట్స్ లేదా ప్రభుత్వ ఖాతాల నిర్వహణలో నిపుణుడై ఉండాలి. ఇంకొక సభ్యుడు చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలలో పబ్లిక్ ఫైనాన్స్ ఆర్థిక వ్యవహారాల్లో నిపుణుడై ఉండాలి. ఇంకొక సభ్యుడు తీసుకుంటే మనకి అర్థశాస్త్రంలో ఎక్స్పర్ట్ ఇన్ ఎకనామిక్స్ అర్థశాస్త్రంలో నిపుణుడై ఉండాలి. ఇవి వీటికి సంబంధించిన అర్హతలు. దీని యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి సిఫార్సులు చేయడం. అయితే ఈ సిఫార్సులు అనేవి ప్రభుత్వం పట్టించుకోవాల్సిన లేదంటే అవి కేవలం సలహాపూర్వక సిఫార్సులు మాత్రమే. వాటిని పరిగణలోకి తీసుకోవలసిన లేదది అది ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం. కానీ ఇవి ఇచ్చిన ఈ యొక్క సిఫార్సుల్ని ఖచ్చితంగా పాటించాలి అనే నియమం అంటూ ఏమీ లేదు. కానీ పంపిణీకి సంబంధించి సిఫార్సుల కోసం ఒక ఆర్థిక సంఘాన్ని ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. వీళ్ళ యొక్క పదవీ కాలం తీసుకుంటే 5 సంవత్సరాలు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి 5 సంవత్సరాలు నియమిస్తారు కాబట్టి వీళ్ళకి పదవీ కాలం 5 సంవత్సరాలు. వీళ్ళు పునర్నియామకానికి అర్హులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం మనకు ప్రెజెంట్ ఉన్నది. ఈ 14వ ఆర్థిక సంఘంలో ఉన్న సభ్యుడు ఎవరైనా కూడా 15వ ఆర్థిక సంఘంలో కూడా సభ్యుడిగా నియమించవచ్చు. కొన్ని కమిషన్ తీసుకుంటే
ఒకసారి పదవి విరమణ తర్వాత ఇంకెటువంటి పదవులు చేపట్టరు. ఉదాహరణకి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కోసం చెప్పుకున్నాం, వాళ్ళు ఎటువంటి పదవులు చేపట్టరాదు. అదేవిధంగా మనం తర్వాత చెప్పుకోబోయే కంట్రోల్ ఆడిటర్ జనరల్ కావచ్చు, యూపీఎస్సీ మెంబర్స్, చైర్మన్స్ కావచ్చు, వాళ్ళు పదవి విరమణ తర్వాత ఎటువంటి పదవులు చేపట్టరాదు. కానీ ఎన్నికల సంఘంలో ఉన్న సభ్యులు కావచ్చు, అదే 3 సభ్యులు కావచ్చు, అలాగే ఈ ఆర్థిక సంఘంలో ఉన్న సభ్యులు కావచ్చు, పదవి విరమణ తరువాత ఎటువంటి పదవులు చేపట్టరాదు అనే నియమం వీరికి వర్తించదు. ఓకే, అదేవిధంగా వీరు పునర్నియామకానికి కూడా అర్హులు. ఈ సంవత్సరం ఆర్థిక సంఘంలో ఉన్నవాళ్ళు తర్వాత ఆర్థిక సంఘంలో కూడా సభ్యులుగా నియమించవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎక్స్క్యూజ్ మీ స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా 14 ఆర్థిక సంఘాలు నియమించడం జరిగింది. మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ తీసుకుంటే మనకి కేసీ నియోగి మొదటి ఆర్థిక సంఘం చైర్మన్. 14వ ఆర్థిక సంఘం తీసుకుంటే వైవి రెడ్డి. ఇది ఆర్థిక సంఘం సంబంధించి. దీని మీద జనరల్గా గ్రూప్ 2 స్థాయిలో ఆర్థిక సంఘం మీద ప్రశ్నలు ఇదే స్థాయిలో వస్తాయి. ఎలాగంటే ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు, అలాగే ఈ ఫస్ట్ చైర్మన్ ఎవరు, ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ ఎవరు, అలాగే అడగచ్చు. ఇప్పటి వరకు ఎన్ని ఆర్థిక సంఘాలు నియమించారో అలాగైనా అడిగే అవకాశం ఉంది. అలాగే దీని యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి సంబంధించి సిఫార్సులు చేయడం. ఇది ఇచ్చిన సిఫార్సులు అనేవి పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేది ప్రభుత్వ పరమైన నిర్ణయం తప్ప ఇవి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలనే నిబంధన అంటూ ఏమీ లేదు. అదేవిధంగా సభ్యుల అర్హతలు రాజ్యాంగంలో పేర్కొనే విధంగానే సభ్యులు పునర్నియామకానికి కూడా అర్హులు. ఇవి ఆర్థిక సంఘానికి సంబంధించి. తరువాత మనకి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దీనిలోని మనకి చూసుకుంటే సాధారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 అనేది ఏం చెప్తుందంటే దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీకి సంబంధించి వారికి స్థితిగతుల్ని, అలాగే రాజ్యాంగపరంగా వారికి సంక్రమించిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా అమలు అవుతున్నాయా లేదా అని పర్యవేక్షణ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని రాష్ట్రపతి నియమించాలి, ఒక ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది, ఒక స్పెషల్ ఆఫీసర్ సంబంధించి. కానీ 65వ రాజ్యాంగ సవరణ చట్టం 1990, 65వ రాజ్యాంగ సవరణ చట్టం 1990 ఏం చేస్తుందంటే ఈ స్పెషల్ ఆఫీసర్ స్థానంలో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్లోని చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 5 సభ్యులు ఈ కమిషన్లో ఉంటారు. ప్రారంభంలో కేవలం ఆర్టికల్ 338 ఏం చెప్తుందంటే దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి స్థితిగతులు అధ్యయనం చేయడం కోసం రాజ్యాంగపరంగా వారికి ఏవైతే ఆ హక్కులు ప్రసాదించిందో రాజ్యాంగం ఆ హక్కులు కరెక్ట్గా అమలు అవుతున్నాయో లేదా అనే విషయాలు పర్యవేక్షించడం కోసం ఒక ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అయితే ఈ 65వ రాజ్యాంగ సవరణ చట్టం ఆ ప్రత్యేక అధికార స్థానంలో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. దీనిలో ఒక చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 5 సభ్యులు ఉంటారు. ఈ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ సభ్యులందరినీ కూడా రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా పదవీ కాలం తీసుకుంటే 3 సంవత్సరాలు, పదవీ కాలం 3 సంవత్సరాలు. అయితే తర్వాత మళ్ళీ మనకి 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ఏం చేస్తుందంటే 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ఏం చేస్తుందంటే దాన్ని అంటే ఆర్టికల్ 338ని సవరిస్తూ ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ కామన్గా ఉండేదాన్ని దాన్ని విడదీస్తుంది. అంటే 338 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్, 338A ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్. అంతకుముందు వరకు ఒక్కసారి చూసుకుంటే ఫస్ట్ ప్రారంభంలో ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. ఆ స్పెషల్ ఆఫీస్ స్థానంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ఉమ్మడిగా ఉండేది, ఎస్సీ ఎస్టీల కమిషన్ కామన్గా ఉండే కమిషన్. ఈ రాజ్యాంగ సవరణ చట్టం అనేది దాన్ని సెపరేట్ చేస్తుంది, ఎస్సీలకు ఒక కమిషన్, ఎస్టీలకు ఒక కమిషన్ ద్వారా. సో ప్రతి ఎస్సీ కమిషన్ కానీ ఎస్టీ కమిషన్ దీనిలో ఉండేది ఎవరెవరంటే
చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు. ప్రతి దీనిలో చైర్మన్, వైస్ చైర్మన్ ముగ్గురు సభ్యులు, దీనిలో కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ముగ్గురు సభ్యులు. ఇద్దరు పదవీ కాలం కూడా 5 సంవత్సరాలే. వీళ్ళు ఇందులో ఉండే సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్ కూడా రాష్ట్రపతి నియమిస్తారు. దీని యొక్క ముఖ్యమైన విధులు ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ వర్గాలకు సంబంధించి రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులు కరెక్ట్గా అమలు అవుతున్నాయో లేదో చూడడం, అలాగే అదేవిధంగా ఏదైనా అధికారి కనుక వాళ్ళ యొక్క హక్కుల్ని భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఆ అధికారి మీద చర్యలు తీసుకోవాలని సూచించడాలు, అదేవిధంగా జాతీయ ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటాం, ఆ అకృత్యాల నిరోధక చట్టం సక్రమంగా అమలు అవుతుందో లేదో చూడడం, ఇవి దీని యొక్క ముఖ్యమైన విధులు. ఇది రాష్ట్రపతి తన యొక్క నివేదిక సమర్పిస్తుంది. అంటే ఎస్సీ కమిషన్ ఎస్సీలకు సంబంధించి, ఎస్టీ కమిషన్ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ యొక్క రిపోర్ట్ని రాష్ట్రపతి సమర్పిస్తారు. దాన్ని తిరిగి రాష్ట్రపతి పార్లమెంట్లోని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకి వీళ్ళ యొక్క పదవీ కాలం మీద మాత్రమే మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఇప్పటివరకు చూసాం మనం. ఈ అకృత్యాల నిరోధక చట్టం ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుంటాం. గతంలో 2012లో తీసుకుంటే చాలా ప్రశ్నలు ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం మీద వచ్చాయి. ఆ చట్టం కోసం ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్కి వచ్చేసరికి మాత్రం మనకి ఇది మనకి ఆర్టికల్ 338A ఎస్టీ కమిషన్, ఆర్టికల్ 338 ఎస్సీ కమిషన్. ఇవి ఈరోజు మనకు సంబంధించిన ముఖ్యమైన రాజ్యాంగబద్ధ సంస్థలు. తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలు అనేవి మనం తదుపరి క్లాసులో, అదేవిధంగా తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు కూడా తర్వాత క్లాసులో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.